శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూలై 19, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి స్లీపింగ్ ప్రిన్స్గా అందరికీ తెలిసినటువంటి అల్ వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ ఎవరైతే ఉన్నారో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన యొక్క తండ్రి అయినటువంటి ప్రిన్స్ ఖాలిద్ బిన్ తలాల్ గారు తెలియజేశారు. సో ఇక్కడ స్లీపింగ్ ప్రిన్స్ అని చెప్పేసి ఎందుకుంటున్నామంటే ఈయన గత 20 సంవత్సరాలుగా కోమాలోనే ఉన్నారు. ఈయనకి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2005 సంవత్సరంలో లండన్లో ఇతను చదువుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఇతను కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అప్పుడు తీవ్ర గాయాలవడంతో కోమాలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోమాలో ఉన్నారు. డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఆయన యొక్క 36 సంవత్సరాల వయసులో ప్రస్తుతానికి తుదిశ్వాస విడిచినట్లు వాళ్ళ తండ్రి గారు ఇతనికి తెలియజేశారు. సో చూడండి, 20 సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాలు 2005లో యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోమాలోనే. చిన్న పిల్లవాడు 15 సంవత్సరాలు అప్పుడు యాక్సిడెంట్ జరిగితే 20 సంవత్సరాల పాటు కోమాలో ఉండి ఇప్పుడు లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇది సౌదీ అరేబియాకి సంబంధించిన వార్త. సో జనరల్గా కోమా అంటే ఏదో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అనుకుంటా. కానీ 20 ఏళ్ల పాటు కోమాలను ఉన్నారంటే అతనికి ఏమీ తెలియదు. 15 సంవత్సరాల వయసులో ఏదైతే గుర్తుంటుందో ఆయనకి అంతే. దాని తర్వాత 20 సంవత్సరాల పాటు జీవం అయితే ఆయనకు ఉండింది, కానీ ఏమీ తెలియదు ఆయనకి. ఎవరిని చూడలేదు, ఎవరిని గుర్తుపట్టి ఏమీ లేదు అసలు, కోమ పూర్తిగా. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పేసి మనం కోరుకుందాం. సో ఏదైనప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని అమ్గారా ప్రాంతంలో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ వుడ్ స్క్రాప్ ఏదైతే ఉంటుందో అక్కడ మంటలు చెలరేయడంతో చాలా భారీగా మంటలు అయితే విస్తరించాయి. దీన్ని అదుపు చేయడానికి లోకల్గా ఉన్నటువంటి 9 అగ్నిమాపక బృందాలతో పాటుగా కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డు, అలాగే కువైట్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ చేరుకొని ఈ మంటలు నెట్టకేలకి అదుపులో తీసుకొచ్చారు. ఈ మంటల కారణంగా ఎవరికి కానీ గాయాలు అయితే లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ప్రాణ నష్టం కానీ అలాగే గాయాలు కానీ లేవు. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్లు తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఒక 180 మంది అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను అదుపులో తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేశారు. అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత భారీగా మంటలు అయితే చెలరేయో. వాటికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్లు కూడా ఉన్నాయి, మీకు నేను ప్లే చేస్తాను. యాక్చువల్లీ నిన్న సాయంత్రం మనకి ఆ వీడియో క్లిప్లు అయితే అందాయి. కాకపోతే ఏ కారణం చేత మంటలు వచ్చేదాని గురించి మనకి క్లారిటీ అయితే లేదు కదా, ఎక్కడ జరిగింది ఏమిటి అనేది. దాని గురించి నేను వీడియోలో మీకు చెప్పలేదు. సో ఇవాళ మీకు వాటిని అందిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను వీడియోలో మీకు చెప్పాను కదా, కువైట్లో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకుంటే వేకెన్సీ ఉంది ప్రస్తుతానికి. సో సూన్ అహ్లీ కానీ లేదు ముబారక్ అల్ కబీర్ ఉన్నా సరే అకామా అయితే మార్చుకుంటారు. 250 దినాల జీతం ఉంటుంది. నెలకు 2 చుట్టీలు ఉంటాయి. అలాగే వెహికల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దాని మెయింటెనెన్స్, పెట్రోల్ అంతా కూడా కంపెనీ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇన్సూరెన్స్ ఇవన్నీ జనరల్ అవన్నీ కామన్గా చేసిస్తారు. అయితే తప్పనిసరిగా ఇవి మాత్రం ఉండాలి. ఏది అహ్లీ కానీ లేదంటే ముబారక్ అల్ కబీర్ కానీ ఉంటే కనుక అకామా మార్చుకుంటామని చెప్తున్నారు. అకామా మార్చుకొని మీకు పని అయితే ఇస్తారు. ఎలాంటి టెన్షన్ లేనటువంటి పని అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే 250 దినాల జీతం, టార్గెట్ అలాంటివి ఏమీ అయితే ఉండవంట. సో మీలో ఎవరికైనా సరే కువైట్లో ఆల్రెడీ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ విధంగా అకామా మార్చుకొని వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అదే డెలివరీ కంపెనీ అది. సో అందులో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే మీకు డిస్ప్లే ఇస్తాను. నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు వెళ్ళచ్చు. సో 2 రోజులు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే వీళ్ళకి కావాల్సిన సుమారుగా 100 మంది డ్రైవర్లు కావాలంటున్నారు. కాబట్టి చాలామంది మన డ్రైవర్ సోదరులు ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మనం 2వ రోజు కూడా దీని గురించి మనం చెప్పడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించిన లగేజ్ని పోగొట్టుకున్నాను ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి అంటున్నారు. సో వివరాలుగా మనం వచ్చినట్లయితే ఆయన నిన్న సాయంత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో 7 గంటలకు కువైట్లో దిగడం జరిగింది. దిగిన తర్వాత ఆయన ఫ్యామిలీతో వచ్చారు. లగేజ్ మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక కర్టూన్ వీళ్ళది కాదు, వేరే వాళ్ళది. సో వీళ్ళు వేరే వాళ్ళ కర్టూన్ తీసుకొచ్చారు. వీళ్ళ కర్టూన్ మాత్రం ఎయిర్పోర్ట్లో ఉండిపోయింది. సో అది వేరే వాళ్ళు తీసుకెళ్లారు ఏంటనే గురించి తెలియదు. మ్యాక్సిమం వేరే వాళ్ళే తీసుకెళ్ళి ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈయన వచ్చేటువంటి సమయానికి ఈయన లాస్ట్ వచ్చారంటే అక్కడికి ఏ కర్టూన్ లేవంటే అదొక్కటి మాత్రమే మిగిలింది. సో దాంతో ఈయన దగ్గర అనుకుని తీసుకొచ్చేసారంట. సో బహుశా ఎవరో పట్టుకెళ్ళినారు. సో ఈయన తీసుకొచ్చిన కర్టూన్ పైన చేపల రవణమ్మ అని చెప్పేసి ఉంది. యాక్చువల్లీ ఈయన పేరు వచ్చి వెంకటరమణ. సో ఇక్కడ చేపల రవణమ్మ అనేటువంటి ఆవిడకి సంబంధించిన లగేజ్ ఈయన తీసుకొచ్చారు. మరి ఈయన లగేజ్ బహుశా ఆవిడైనా తీసుకెళ్ళండొచ్చు, లేదంటే ఇంకెవరైనా తీసుకెళ్ళండొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా సరే వెంకటరమణ అన్న పేరు గలటువంటి లగేజ్ కనుక తీసుకొని వెళ్ళింటే నిన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి వచ్చిన వాళ్ళు ఆయనకు సంబంధించిన నెంబర్ డిస్ప్లే ఇచ్చాను. ఆయన కాంటాక్ట్ చేసి ఆ లగేజ్ ఆయనకి ఇచ్చేయగలరు. అలాగే ఈ చేపల రవణమ్మ అనేటువంటి వాళ్ళు ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించిన లగేజ్ మీకు డిస్ప్లే నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోగలరు.
ఫ్రెండ్స్, కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకుల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొత్త డిజైన్స్ తోటి వస్తువులు అయితే ఇంకా తీసుకొచ్చున్నారు. చాలా బాగున్నాయి. వాటికి సంబంధించిన వీడియో క్లిప్లు కూడా మీకు అందిస్తాను, ఒకసారి చూడండి. మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఈ ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి సందర్శించండి. మీకు ఈ మోడల్స్ అయితే తప్పకుండా నచ్చడానికి అయితే అవకాశం ఉంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఆ వీడియో క్లిప్లో ఒకసారి మనం చూద్దాం. వస్తువులు అయితే ఇంకా చాలా బాగున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో టెంపరవరీగా పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే దివాణిలో టెంపరవరీగా పని కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను. నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 281 రూపాయల 9 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలోని సూకుల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 30 దినార్లో 452 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్లో 208 రూపాయలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.